అందరికీ నమస్తే. భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈ రోజు మళ్ళీ మన శాంసన్ పాస్టర్ గొర్రెల్ని, అదేనండి క్రైస్తవ గొర్రెల్ని ఎలా యామార్చి మభ్యపెట్టి వాళ్ళ మైండ్ పని చేయకుండా వాళ్ళని అవివేకులుగా వెధవలుగా మారుస్తున్నాడో ఈ వీడియోలు తెలుసుకుందాం. మరి క్రైస్తవ గొర్రెలు, దయచేసి తప్పు తెలుసుకోండి. మిమ్మల్ని గొర్రెలు ఎందుకు నీవనలేదు, మీ బైబిల్లో చెప్పింది కాబట్టి. మీరు మరీ అంత వెధవల, క్రైస్తవులు మరీ అంత వెధవల, ఏమి ఒక మాదిరి కూడా లేరా? అవునులే, మీరు అలా ఉన్నందుకే ఇలాంటి పాటలు తమ ఇష్టం వచ్చినట్లు మభ్యపెట్టి ఏమో డ్రామాలు ఆడి మిమ్మల్ని మర్చిపూసి మారడకాయ చేసి వాళ్ళ పట్టుకుంటారు అనుకుంటున్నారు. సో చూద్దాం ఈరోజు శాంసన్ పాస్టరు మళ్ళీ ఎలా గొర్రెల్ని యామారుస్తున్నాడో చూద్దాం. మరి వాడు ఎలా యామారుస్తున్నాడో దాని వివరణ నేను ఇస్తాను. వాడు యామార్చడానికి మనం గొర్రెలు కాదు కదా, గొర్రెలుగా కాపరి మేము. రా శాంసన్ పాస్టరు వచ్చాయి. తెలుగు అయినా, తమిళ అయినా, కన్నడ అయినా, మలయాళం అయినా, ఒడియా అయినా, చైనా అయినా, జపనీస్ అయినా, కొరియన్స్ అయినా, ఏదైనా సరే ఒరిజినల్ టంగ్ హిబ్రూనే కదా. ఓసారి మన అందరం హిబ్రూలో ఇద్దామా? ఓరే నా శాంసన్ పాస్టరు, నీవు అంత తెలివివాడా? హిబ్రూ అయినా, కన్నడ అయినా, తెలుగు అయినా, మలయాళం అయినా, ఇంగ్లీష్ అయినా, ఏ భాష అయినా ఒకటేనా? అంటే ఇప్పుడు ఇన్ని భాషల్లో బైబిల్ హిబ్రూ భాష తర్జుమా చేసింది రాంగ్ ఉందా? రాంగ్ ఉన్నప్పుడు మళ్ళీ అవన్నీ బైబిల్ తగలబెట్టి కాల్చేయంటారా నాయన? మళ్ళీ ఆ బైబిల్ భారతదేశంలో ఆ అర్థాలు వచ్చేవి పెట్టికేసి జనాలు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా ప్రేక్షకులు? నీ హిబ్రూనే ఇప్పుడు నువ్వు ఎలా హిబ్రూ నేర్చుకున్నావు? అలాగే భారతదేశంలో అందుకు హిబ్రూ నేర్పిస్తే దాంట్లో ఏముందో అర్థం చెప్పండి కదా. పోనీ హిబ్రూ భాషకు వెళ్దామన్నావు కదా, సరే హిబ్రూ భాషకు వెళ్దాము. హిబ్రూ భాషని నేను ఇజ్రాయెల్ నుండి ఒక హిబ్రూ భాష పండితుని తీసుకొస్తాను. ముందు నువ్వు చెప్పాలి గొర్రెలకి, నీ హిబ్రూ ఎక్కడ నేర్చుకున్నావు? నీకు అన్ని గ్రామర్ గేమర్ అంటున్నావు కదా, ఆ గ్రామర్ గేమర్ ఎక్కడ నేర్చుకున్నావు చూపించి చెప్పాలి నాకు. ఎందుకంటే మేము కూడా గూగుల్ కొడతాం కదా. ఇప్పుడు ఏ అర్థం ఏముంది? వాడు యేసుగాడు అనేవాడు నీ పెళ్ళాలని నీ చేరువానికి అప్పగిస్తాను అన్నది తెలుగులోనూ అర్థం ఉంది, అవునా? సో ఆ అర్థము హిబ్రూ భాషలో ఉందా లేదా అది నువ్వు మరుగు. అర్థమైందా పాస్టరు? అది మరవకుండా హిబ్రూ భాషకు వెళదామా? అక్కడ ఇది ఉంది, అది ఉంది, ఒక అర్థము, ఒక వర్డ్ వేరే అంటే అర్థం వేరే వస్తుంది. అది వస్తుందా చచ్చిందా అది మనకు అనవసరం. ఇప్పుడు తెలుగులో ఉన్న అర్థమే హిబ్రూలో వస్తుందా, అర్థం వేరే ఉందా? అది కదా మాకు కావాల్సింది కదా ప్రేక్షకులు, గొర్రెలు. సరే చెప్పు, ఏం చెప్తారు హిబ్రూలోకి వెళ్ళి మేము కూడా ఉందాం. హిబ్రూలో ఏముందో ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను చూడండి. మెహిమ్ అలేఖ రా ఆహా. మెహిమ్ అలేఖ రా ఆహ్ అంటే అర్థం ఏంటంటే మెహిమ్ ఐ విల్ రైజ్ అని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ ఈ మెహిమ్ అలేక రా ఆహా అంటే కీడుని నేను పుట్టిస్తాను అనేటట్లుగా మనకి బేసిక్ గా అక్కడ అర్థం వస్తుంది. ఇక్కడ ఉపయోగించినటువంటి మూల క్రియాపదం ఏంటంటే, ఈ తెలుగులో అయితే పుట్టింతును అని ఉంటది. తెలుగులో అయితే సమస్య అంతా పుట్టింతును అనే దగ్గర కదా. తెలుగులో పుట్టింతును అని తర్జుమా చేసిన ఇక్కడే ఐ విల్ రైజ్ అప్ అని ఇంగ్లీష్ లో ఏదైతే ట్రాన్స్లేట్ చేశారో ఇక్కడ ఉన్నటువంటి ఈ తర్జుమాలో ఉపయోగించినటువంటి ఈ పదాల దగ్గర ఒరిజినల్ భాష అయినటువంటి హిబ్రూలో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే హుమ్ అనేటువంటి మెయిన్ వెర్బ్ను ఉపయోగించారండి. హిబ్రూ భాషకు ఉన్నటువంటి స్వభావం మనం ఒకసారి ఈ విషయంలో తెలుసుకోబద్దులమై ఉన్నాం. ఎందుకంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఒక్కొక్క భాష ఒక్కొక్క స్వభావం కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలుగు ఉందనుకోండి, తెలుగులో ఒక విషయాన్ని వివరించడానికి నామవాచకం అని, సర్వనామం అని, కర్త అని, కర్మ అని, క్రియ అని, ఆ తర్వాత సహాయక క్రియాపదాలని రకరకాలుగా మనకు కనపడుతుంది. వీటన్నిటిని కలగలిపి నిర్మిస్తే ఒక చక్కని సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. అలానే ఇంగ్లీష్లోకి మనం వెళ్తే నౌన్ అని, ప్రొనౌన్ అని, యాడ్జెక్టివ్ అని, సబ్జెక్ట్ అని, ఆబ్జెక్ట్ అని, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్స్ అని, మెయిన్ వెర్బ్స్ అని, ఇలా వీటన్నిటిని కలగలుపుకుంటూ పోతే ఒక చక్కని అర్థవంతమైనటువంటి ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఉద్దేశం అనేది ఎదుటివాడికి క్లియర్ గా గోచరపడుతుంది. ఓరి శాంసన్ పాస్టరు, ఏమ్రా నీ మైండ్? అబ్బాబాబాబాబా, గొర్రెల్ని యామార్చడానికి ప్లాన్ వేసినవరా నువ్వు? బాబా అంటే ఇంగ్లీష్ కు వెళ్ళినా తెలుగులో వెళ్ళినా నామవాచకం, సర్వనామవాచకం. ఇంగ్లీష్ లోకి వెళితే ప్రౌను, నౌను, ప్రొనౌను, ఓర్ని, ఇవన్నీ అబ్జెక్ట్, హెల్పింగ్ వర్డ్ ఇవన్నీ కలిసి ఒక వాక్యం చేస్తే ఒక అర్థం వస్తుందా? అది మాకు తెలియదు. మరి ఏం చెప్తున్నావు పాస్టర్ నువ్వు? అంటే మాకు తెలియదా? మాకు అవన్నీ హెల్పింగ్ వర్డ్, నోను, ప్రనోన్ మాకు తెలీదా? మళ్ళీ ఇప్పుడు అక్కడ సెంటెన్స్ ఉంది కదా, అది నీ పెళ్ళాలని నీ చేరువానికి అప్పగిస్తాను, అప్పగించును. అదే తెలుగులో ఉంది కదా,
మళ్ళీ ఇప్పుడు హిబ్రూలో పోతుంటే హిబ్రూ కూడా గ్రామర్ నౌను ప్రొనౌన్ ఉంటుందా లేదా? అది ఏం మాట్లాడుతున్న పాస్టరు? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అర్థం చేసుకునే కదా తర్జుమా చేశారు. ఒకని ఇప్పుడు ఈ అర్థం తప్పంటే హిబ్రూలో వాక్యం చదవలేదు. నీ పెళ్ళాలని నీ చేరువానికి అప్పగిస్తానన్న మీ యేసుగాని డైలాగ్ ఉంది కదా వాక్యము, ఆ వాక్యాన్ని నీ హిబ్రూలో చదివి ఇక్కడ అర్థం ఇది వచ్చింది కానీ హిబ్రూలో అర్థం ఇదని చెప్పాలి. హిబ్రూలో అర్థం ఏది వస్తుందా? హిబ్రూలో కూడా ఇప్పుడు ఇంగ్లీషు తెలుగులోటే సర్వనామ వాచకము, ఇంగ్లీష్లో నౌను ప్రొనౌన్ ఆబ్జెక్టు హెల్పింగ్ వర్డ్ బరే ఇంగ్లీష్ ఒకటే తెలుగు ఒకటే కాదు కదా, హిబ్రూ భాష కూడా ఉంటుంది కదా. అది హిబ్రూ భాష లేదా వాళ్ళ హెల్పింగ్ వర్డ్ నౌను ప్రొనౌన్ ఉంటుందా లేదా? దాన్ని బట్టే కదా వాక్యం తెలియజేసింది. హెల్పింగ్ వర్డ్ అయినా నౌన్ అయినా ప్రొనౌన్ అయినా ఆబ్జెక్ట్ అయినా ఏదైనా కూడా అక్కడ ఏం వాక్యం వస్తుందో ఆ వాక్యానికి ఏం అర్థం వస్తుందో అదే అర్థం ఇక్కడ రాసింటారు కదా. అది ఒకవేళ తప్పు అయితే, తెలుగులో అనువాదం చేసిన తప్పు అయితే, తెలుగులో తర్జుమా చేసిన తప్పు అయితే నువ్వేం చెప్పాలి? గొర్రెలకి మొదలే గొర్రెలు మతం మారిపోయారు, బుర్ర ఉంటే మతం మారరు కదా. ఆ మతం మారిన గొర్రెలకి ఏం చెప్పాలి? లేదా కరుణాకర్ సుబ్బుని గారు చెప్పింది నీ పెళ్ళాలని నీ చోరువానికి అప్పగిస్తాను అన్న యేసు డైలాగు ఇది తెలుగులో అర్థం ఉంది కదా, కానీ హిబ్రూలో ఆ అర్థం రాదు, ఆ అర్థం వేరే ఉందిగా. తెలుగులో ఆ వాక్యం చదివి దాని అర్థం మీద తెలుగులో చెప్తావా? తెలుగులో చెప్పాలి. నువ్వు తెలుగులో నీ వాక్యం అర్థం చెప్తుంటే అప్పుడు అక్కడ బైబిల్ తర్జుమా చేసిన వాక్యానికి నువ్వు చెప్పే వాక్యానికి తేడా ఏముందో తెలుస్తుంది. మళ్ళీ అక్కడ వచ్చిన అర్థం ఏముంది? ఇక్కడ యేసుగాడు దేవుడు ఒరే దావీదు నన్ను అడగనట్టు నువ్వు బెస్తిబాతో సంభోగం చేసి వ్యభిచారం చేసావు కదా, నాకు చెప్పొచ్చు కదా, ఇంకా 10 మంది పిల్లల్ని నీ ముందు పండబెట్టేవాడిని, ఇంకా 10 మంది ఆడవాళ్ళని తెచ్చి నీకు అడ్డం వేసేవాడిని అని చెప్పాడు కదా. నీవు నాకు చెప్పకుండా నీవు అక్రమ సంబంధం పెట్టుకున్నావు కాబట్టి నీ పెళ్ళాలని నీ చేరువానికి అప్పగిస్తాను అన్న డైలాగ్ ఉందా లేదా? ఆ అర్థం వస్తుందా లేదా? హిబ్రూ భాషలో ఆ వాక్యం చదివితే ఏం అర్థం వస్తుంది? అది మరుగురా పాస్టరు, అది మరుగు చెప్పు జనాలకి. ఈ గ్రామర్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు? అందరికి తెలుసు. అది చెప్పు. హిబ్రూ భాష నువ్వు ఎక్కడ నేర్చుకుని చెప్పు, మేము కూడా అక్కడ వచ్చి నేర్చుకుంటాము. మీ గొర్రెలు కూడా నేర్చుకుంటారు హిబ్రూ భాష అక్కడ కదా. చెప్పు. అయితే ఇలానే హిబ్రూలో కూడా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిగతా భాషలతో పోలిస్తే కాస్త విభిన్నత్వం కలిగినటువంటి భాష. ఎందుకంటే షెమిటిక్ భాష మిగతా ఇండో యూరోపియన్ భాషలతో పోల్చినప్పుడు కానీ వెస్ట్రన్ లాంగ్వేజెస్ లో పోల్చినప్పుడు కానీ కాస్త విభిన్నంగా, కాస్త గమ్మత్తుగా కనపడుతుంది మనకి. ఏం పాస్టరు శాంసను మది పోయిందా నీకు? అంటే ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు తీసుకుంటే హిబ్రూ భాష ఒక రకంగా ఉంటుందా? గమ్మత్తుగా ఉంటుందా? అంటే అది జోకర్ భాషనా? అంటే ప్రపంచంలో హిబ్రూ భాషకి గ్రామర్ లేదు, నౌన్ లేదు, ప్రొనౌన్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, హెల్పింగ్ వర్డ్ లేదు, ఇవన్నీ ఏం లేవటంటే ఏం పాస్టర్ ఏం మాట్లాడుతున్నావు? మతి ఉండే మాట్లాడుతున్నావా? ఓహోహో, మీ గొర్రెలకి అర్థం కాకుండా కరుణాకర్ సుగ్గుణం కానీ మేము చెప్పింది కానీ నమ్మకుండా ఉండడానికి, మీ వాళ్ళని మభ్య పెట్టడానికి, మీ గులాంలు చేసుకొని మీరు చెప్పినట్టు ఉండడానికి ఇది ఒక మార్గం అంటావా? ఏం చెత్తి వేసినవయ్యా. సో ప్రేక్షకులు విన్నారు కదా ఈ శాంసన్ పాస్టర్. వీనికి ఒకటే అడగండి, గొర్రెలు నేను చెప్తున్నాను ఛాలెంజ్, లేదా నా ఫోన్ నంబర్ మొబైల్ ఉంటుంది. ఈ పాస్టర్ కనుక ఒకటే అడగండి, వీరు అన్ని తిప్పి మీ తలకాయ పని చేయకుండా మీ తలకాయ గోక్కుని మళ్ళీ మీరు అదే మతం నుండి గర్వాప్సి కాకుండా చూడడమే వీని పని అనమాట. సో మీరు కొంచెమైనా తలకాయ ఉంది, మేము వెధవలం కాదు అనే నమ్మకం మీకుంటే, ఒక మాదిరిగైనా ఉన్నాము, వెధవలైనా ఒక మాదిరి వెధవలను ఉన్నామనుకుంటే, నేను అడిగిన ప్రశ్న ఒకటే అడగండి వీనికి. ఇప్పుడు తెలుగులోనే ఉంది కదా పాస్టరు, అది హిబ్రూ భాషలో చదివితే అదే అర్థం ఉందా, అర్థం వేరుందా? ఇది ఒకటే అడగండి, ఇది ఒకటే చెప్పాడు. అర్థం వేరుంది అంటే ఇది తర్జుమా చేసిన తప్పు అవుతుంది, అవునా? అక్కడ తర్జుమా చేసిన తప్పు అయితే ఈ బైబిల్ మొత్తాన్ని కలిసిపడేయాలి, పనికిరావు కదా. ఇప్పుడు ఆ దాంట్లో అర్థం ఉందా లేదా? యేసు అనే దేవుడు గాడు దావీదు గానితో నాకు తెలియకుండా నీవు బెత్షెబాతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు కదా దావీదు, నాకు చెప్పింటే ఇంకా 10-12 మంది ఆడవాళ్ళని నీకు అడ్డం వేసేవాడిని కదా అన్నాడు డైలాగ్ ఉంది. మళ్ళీ నీవు నాకు చెప్పకుండా వ్యభిచారం బెత్షెబాతో చేసావు కాబట్టి నీ పెళ్ళాలని నీ చేరువానికి అప్పగిస్తాను అన్న అర్థం హిబ్రూలో ఉందా లేదా అని అడగండి. ఈ అర్థం లేకుంటే హిబ్రూలో వాక్యం చదివి అదే అర్థం ఏమిస్తుంది చెప్పండి.
అక్కడ అర్థం అది వేరైతే తెలుగు బైబిల్ కానీ ఇంగ్లీష్ బైబిల్ కానీ హిందీ కన్నడ తెలుగు మలయాళం ఏ భాషలో చేసిన తర్జుమైనా రాంగే అన్నప్పుడు అన్ని బైబిల్ రాంగే. తో ఆ బైబిల్ అన్ని మొత్తం కాల్చి పడేసి అప్పుడు బైబిల్ ఎవది హిబ్రూ పండితులు అన్ని దేశాల అన్ని రాష్ట్రాల భాషల్లో పండితులు కూర్చుని తర్జుమ చేసిందే రాంగ్ అవుతుంది. ఇప్పుడు హిబ్రూ భాష పండితుడు ఎవడు శాంసన్ పాస్టర్ గాడు హిబ్రూ భాష పండితుడు అనమాట. సో హిబ్రూ భాషని ఇజ్రాయెల్ దేశం నుండి ఒక హిబ్రూ పండితుని పిలిపిస్తాం కదా. అక్కడ ఉంటే వాళ్ళ హిబ్రూ వస్తుంది కదా, హిబ్రూ భాష వాళ్ళది ఇజ్రాయెల్ వాళ్ళది కదా మాతృభాష. సో ఇప్పుడు ఈ పాస్టర్ ఏమంటాడు, ఇప్పుడు ఈ హిబ్రూ భాషకి గమ్మత్తుగా అంటే వేస్ట్ భాషనా? సో దీనికి గ్రామరు నౌను ప్రనౌను హెల్పింగ్ వర్డ్ ఇవి ఏమి ఉండవా? పోనీ అవన్నీ ఏమి లేకుంటే వద్దు. ఇప్పుడు మాకే ఏం సమాధానం కావాలి? ఇప్పుడు అక్కడ తెలుగులో ఏం వాక్యం ఉంది కదా, దావీదు నాకు చెప్పకుండా నువ్వు బస్తీబతో అక్రమ సంబంధం పెట్టుకుని సెక్స్ చేశావు, నాకు చెప్పింటే ఇంకా నీకు 10 మంది నీకు అడ్డం వేసేవాడిని కదా, పండబెట్టేవాడిని కదా, నాకు తెలియకుండా నువ్వు బస్తీబతో అక్రమ సంబంధం చేసావు కాబట్టి నీ పెళ్ళాలని నీ చేరువానికి అప్పగిస్తాను అన్న డైలాగు బైబిల్ వీడు హిబ్రూ చెప్తున్నాడు కదా, హిబ్రూలో ఆ వాక్యం చదవని చెప్పడానికి ఆ వాక్యం చదివిన తర్వాత అక్కడే అర్థం వస్తుంది. అది చెప్పండి ఈ పండిత్ శాంసన్ పాస్టర్కి. లేదా నాకు ఫోన్ చేయండి, ఇది నంబర్ ఉంటే నాకు ఇవ్వండి, నేను ఫోన్ చేసి అడుగుతా, సరేనా? అది అర్థం ఉందా లేదా? అర్థం లేనప్పుడు మొత్తం ప్రపంచంలో ఎన్ని భాషలు ఉండవో అన్ని భాషలు బైబిల్ని కాల్చి పడేయాలి. లేదంటే బైబిల్ బదలామైపోతుంది కదా, మీ దేవుడు బదలామైపోతాడు. ఇజ్రాయెల్ దేశం ఉంటే ఒక పండితుని పిలుపుతాం, లేదా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కోర్టులో ఒక జడ్జిని పిలుపుతాం. ఇక్కడ ఛాలెంజ్ శాంసన్ పాస్టర్కి. హిబ్రూ భాష ఎక్కడ చదివాడు, హిబ్రూ భాష ఎక్కడ నేర్చుకున్నాడు, అది చెప్పాలి శాంసన్ పాస్టర్ ప్రజలకి గొర్రెలకి కదా ప్రేక్షకులు. సో ప్రేక్షకులు ఈ రోజుకి ఇంత చాలు మసాలాకి. సో మరి మిగతా వీడియో నెక్స్ట్ వీడియోలో కౌంటర్ ఇద్దాం. సో అంతవరకు మీ మైండ్ పని చేసేలా చెయ్యండి. గొర్రెలు మీ ధర్మానికి స్వధర్మానికి గర్వాప్సయ్యి సుఖశాంతులతో బ్రతకండి, నెమ్మదిగా బ్రతకండి. లేదంటే మీరు గులాములుగానే బ్రతకాలి, బ్రిటిష్ వాళ్ళు గులాములుగా బ్రతకాలి. మళ్ళీ నెల మీరు కష్టపడ్డ డబ్బుల్లో 10% ట్యాక్స్ దశమ భాగం కట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఒకరోజు నీ చర్చికి వెళ్ళేది లేకుంటే నీ ఇంటికి వచ్చి మరి రావాలి, లేకుంటే దేవుని ఉగ్రత నీకు వస్తుంది అనేసి నిన్ను భయపెట్టి వాళ్ళు మీ జీవితం సంకనాకపోయిన తర్వాత మీ కష్టపడి సంపాదించిన డబ్బుల్లో దశమాలు కట్టి వాడు కొవ్వు బలిసి శ్రీమంతుడు అయిన తర్వాత నిన్ను భయపెట్టి మరి వాడు జీవిస్తాడు. మిమ్మల్ని భయపెట్టి మళ్ళీ దశమభాగాలు వసూలు చేస్తాడు, మిమ్మల్ని గులాంగానే బ్రతకనిస్తాడు. నువ్వు చర్చికి రావాల్సిందే, సండే కానుకలు హుండి లేయాల్సిందే, దశమభాగాలు ఇవ్వాల్సిందే. లేదంటే మీ కష్టాలు దేవుని ఉగ్రత వస్తుందని నీకు భయం చూపించి నీ జీవితాన్ని హాస్టల్లో కొల్లోల పాలు చేసేవాడే పాస్టరు. అర్థం చేసుకోండి గొర్రెలు, ఇన్నివాళ్ళు ఏమైందో పోయిందో నేను చెప్పేది అర్థం చేసుకుని మీ ధర్మానికి గర్వాభిషేకం చూడండి, మీ జీవితం ఎలా ఉంటుందో. సో మరి నెక్స్ట్ వీడియోలో అకౌంట్ ఎలా ఉంటుందో చూడండి కావచ్చు. సో ప్రేక్షకులు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ప్రేక్షకులు మళ్ళీ కలుద్దాం. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.